శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. దావీదును ఆశీర్వదించిన దేవుడు ఇది మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. దుఃఖంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఏడుపులో ఉన్నావా, అప్పుల బాధలో ఉన్నావా, చెరలో ఉన్నావా, బందీగా ఉన్నావా, ఎవరు విడిపించలేని భయంకరమైన రోదనకరమైన స్థలములో ఉన్నారా? నజరేయుడైన యేసు నామమున నీ కన్నీరు తుడవబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీవు నీతిమంతుడుగా తీర్చబడుదువుగాక. నజరేయుడైన యేసు నామమున నీ రోగము తొలగించబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీ అప్పులు తీర్చబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీ పరిచర్య వృద్ధి పొందునుగాక. కన్నీటితో విత్తి సంతోషగానంతో పంట కొయ్దువుగాక. నీవు ఆశీర్వాదం నందుదువుగాక. ఘనకార్యములకు పూనుకొని విజయం అందుదువుగాక. యెహోవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ ఇక్కడి నుండి నీవు పోవద్దు. మీరు అనుమతిస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం కానీ దినవృత్తాంతాలు 1వ గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఒక 5 సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథం 2 Samuel చాప్టర్ 7 29. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. మీరు నమ్ముతారా? ఇంతదాకా ఆశీర్వాదం పొందినవాడు ఇంకా ఏం కావాలనుకుంటున్నాడు? ఇంకా నాకు ఆశీర్వాదం కావాలా? నాకొక్కడికే కాదు, నా కుటుంబానికి కూడా ఆశీర్వాదం కావాలా. మేమందరం కలిసి ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? అంతఃపురంలోనే ఉంటాం అని చెప్పట్లేదు. నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ ప్రసన్న దగ్గర, నీ పాదపీఠం ఎదుట, నీ తేజో మహిమ నివసించు స్థలములో నేను నా కుటుంబం ఉండాలని కోరుతున్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్యాషన్స్ ఆఫ్ ద గాడ్లీ పర్సన్. ఒక దైవ వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన గురుతరమైన లక్షణం ఇది. అనేక సందర్భాల్లో మనము ఇలాంటి ప్రార్థన చేసేది అరుదంటే తప్పు కాదేమో. ఇలాంటి ప్రార్థన చేయగలిగే వాళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది. ఇలాంటి ప్రార్థన దావీదు దేవుని యొక్క సన్నిధిలో చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించినాడు. దేవుడు దావీదు యొక్క నిబంధనకు కంకణబద్ధుడై ఉన్న కారణం చేత 132వ కీర్తనలో చూస్తాం, దావీదునైన అభిషేకించినాడన్న సంగతి, అలాగే బలసూచకమైన మందసంతో కూడా బయలుదేరిన సంగతి, దావీదు కొమ్మును దేవుడు స్థిరపరిచిన సంగతి, పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల అలంకారాలతో ఆవిష్కరించిన తీరు శ్లాఘనీయం. ఇది నా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ఇదే ఆశీర్వాదంతో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సందేహం లేకుండా దావీదు యొక్క పేరు కూడా ఉచ్చరించడానికి యోగ్యత లేదు మనకు. ఆయనంత పరాక్రమం కానీ, ఆయనంత తెలివి కానీ, ఆయనంత జ్ఞానం కానీ, ఆయనంత తగ్గింపు కానీ, ఆయనంత మంచి హృదయం కానీ, ఆయన లాంటి ఒప్పుకోలు కానీ, ఆయన వలె రచయిత కానీ, ఆయన వలె మధురమైన గానం చేయడం కానీ, ఆయన వలె సితారా చమత్కారంగా వాయించడం కానీ, ఆయనకి ఏ విభాగంలో కనీసం విషమంతా కూడా మనం దగ్గరకు రాలేము. అలాంటి దావీదు దైవ సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత కుటుంబం అంతా ఆశీర్వాదంలోనికి రావాలని కోరుకోవటానికి పూనుకున్నాడు. ఆ అధ్యాయంలో నిత్యము 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 కనీసం 6 సార్లు రాయబడుతూ వచ్చింది. అయితే ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు మనం పరిగెరుకుందాం. మొదటిది 2 Samuel చాప్టర్ 7. సమూయేలు 1వ గ్రంథము 7వ అధ్యాయం మన్నించండి, 2వ గ్రంథము 7వ అధ్యాయం 2 Samuel చాప్టర్ 7 మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నలుదిక్కుల నెమ్మది. మొట్టమొదటి దావీదు యొక్క జీవితంలో దెర్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ గాడ్. నెమ్మది ఉంది, సమాధానం ఉంది. దేవుడు తన పరిచయం ఆరంభించడానికి, ఆశీర్వదించడానికి మొట్టమొదటిగా సమాధానముతో ఆరంభిస్తాడు. సమాధానం దైవ నైజము. కారణం ఏంటంటే ఆయన సమాధానం మనకు అధిపతి. యేసు ప్రభువారి భూమిని విడిచి వెళ్ళేటప్పుడు శిష్యులతో పలికిన మాట ఇదే, మై పీస్ ఐ గివ్ అంటు యు. నా సమాధానమే మీకు ఇస్తున్నాను, కానీ లోకమిచ్చే సమాధానం నేను మీకు ఇవ్వడం లేదు. ఆయన పేరే సమాధానకర్త. యేసు ప్రభువారు నది వలె ప్రవహించే సమాధానాన్ని మన హృదయంలో అనుగ్రహించాలని కోరుతున్నాడు.
యేసు ప్రభు వారికి మనం శత్రులమై ఉన్నప్పుడు, లేదా దేవునికి శత్రులమై ఉన్నప్పుడు, రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారము దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం భక్తిహీనమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రులమై ఉండగా, పాపలమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకై చనిపోయాడు. శత్రువుల కొరకై చనిపోయిన యేసునాథుడు శత్రువులను దేవునితో సమాధానపరిచిన స్థితిలోనికి వచ్చినాడు. ఇప్పుడు మనం దేవునితో సమాధాన స్థితిని అనుభవిస్తూ ఆయన సంతోషం మన హృదయంతరంగంలోనికి, ఆయన సమాధానం మనలోనికి పొర్లి ప్రవహించేదిగా దేవుడు చేశాడు. కనుక ఎక్కడ విశ్వాసం ఉంటాడో అక్కడ యేసు ప్రభు యొక్క సమాధానం వర్ధిల్లి విస్తరింపచేయబడి వ్యాపించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ సమాధానం ఇంకా ఎరగకపోతే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ఆ సమాధానాన్ని పొంది నలుదిక్కుల దావీదు దినాల్లో సమాధానము కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నట్లు హృదయంతరంగంలో వెలపట ఉన్న పనిచేసే స్థలంలో ఎక్కడున్నా దేర్ మస్ట్ బి పీస్, సమాధానం అక్కడ ఉండను గాక. కూల్. సాధారణంగా చాలామంది అంత ఆతృతతో ఉంటారు, తొందరతో ఉంటారు. ఇలాంటి విషయాలు చాలా చెప్తా, ఇది బహుశా ఈ రోజుకి అవసరమని నేను చెప్తున్నా. వాళ్ళు మీటింగ్కి రావడమే ఆలస్యంగా వస్తారు, ఎంత తొందరగా పోవాలని అనుకుంటారు. ఎందుకు వస్తారో మరి తెలియదు. ఎక్కడైనా ఏదైనా ఇలాంటి దైవికమైన దానికి వెళ్ళినప్పుడు టేక్ యువర్ ఫుల్ టైమ్ టు ఎంజాయ్ టు ద బ్రిమ్. గొంతు దాకా ఆనందించడానికి ఇష్టపడండి. అంటే భోజనం నీళ్ళు కాదు, దైవ సన్నిధి, దేవుని ప్రజలతో. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసినారు. మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు చాలా పరిచయం. నేను చిన్న యవనస్తుడిగా పరిచయం చేస్తున్నప్పుడు ఒక అంకుల్ ఆంటీ తెలుసు. వాళ్ళు చాలా వృద్ధులు, బలహీనులు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు భోజనం చేస్తుంటే ఒక బల దగ్గర, అంకుల్ ఎలాగుందంటే చాలా బాగుంది అన్నారు. ఏంటి చాలా బాగుందంటే, ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన ప్లెజెంట్ బ్యూటిఫుల్ వెదర్లో కూర్చుండి యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన వాక్యం వింటూ దేవుని ప్రజలందరినీ చూడ్డాం. రకరకాల మనుషులు, రకరకాల వయసు కలిగిన వారంతా వచ్చి దైవ సన్నిధిలో కూర్చుండి దేవుని మాటలు వింటూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఆయన సన్నిధిని పూర్తిగా అనుభవిస్తూ తిరిగి వారి వారి గృహాలకు వెళ్ళే దృశ్యము కళ్ళల్లో చెమ్మలు కలిగేటట్లు చేస్తుంటే, ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఎలా అంటే రావడమే ఆతృతతో వస్తారు, పోవడం కూడా వాళ్ళకి ఆతృతే. భార్యని కూడా తొందరగా చెప్తా, తొందరగా తినేసి వచ్చేయి, నువ్వు అక్కడెక్కడ వాళ్ళతో వెళ్తే మాటలు పెట్టద్దు, కావాలంటే ఫోన్లో మాట్లాడదాం. పిల్లలకు కూడా చెప్తారు తొందరగా వచ్చేసి. రోజు ఇంట్లోనే ఉంటారు కదా. ఇలాగ వచ్చినప్పుడైనా ప్రభు పాదాల దగ్గర కూర్చుండి దైవ సన్నిధిని అనుభవించవచ్చు కదా. ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఎంతకాలం ఇదే బతుకుతారు? నాకు తెలుసు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఎల్డర్స్ రావడం ఆలస్యం, పోవడం అర్లీ. దానివల్ల ఉపయోగం లేదు. భగత్ సింగ్ గారు ఎప్పుడు మనకు నేర్పింది ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. నేను ఈ మాటలు చెప్తానొచ్చు బ్రదర్, ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మాట్లాడితే సమస్య, మాట్లాడకపోతే సమస్య. కనుక మాట్లాడే సమస్యలు తెచ్చుకునే దానికంటే మాట్లాడుకోకుండా సమస్యలు లేకుండా పోయేది మంచిది కదా అని మీతో నేను కూడా 100% ఏకీభవిస్తా. అలాగని తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసాన్ని, స్వాస్థ్యాన్ని దూరం చేసుకోవడం భావ్యం కాదనుకుంటా. 100 మందిలో నిజంగా కనీసం 50 మంది అయినా ఆధ్యాత్మికంగా ఉండేవారు ఉంటారు కదా, అమాయకులు ఉంటారు కదా, శేషం ఉంటుంది కదా, దైవ సన్నిధులు ఉంటుంది కదా. అలాంటి వారితో కలిసి యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు మాట్లాడి ముచ్చటించి దైవ సన్నిధిని పూర్తిగా అనుభవించి, యూ మస్ట్ బి ద ఫస్ట్ కమర్ టు ద మీటింగ్స్ అండ్ ద లాస్ట్ పర్సన్ టు గో అవుట్. మీటింగ్లకు మొదట వచ్చే వ్యక్తికి ఉండాలి, ఆఖరికి వెళ్ళే వ్యక్తికి ఉండాలి. మనం ఎలాగుంటామంటే మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంటాం. ఆతృత, నెమ్మది లేదు. ఎందుకు? హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తల మధ్యలో నెమ్మది లేదు, పిల్లల మధ్యలో నెమ్మది లేదు, సంఘం మధ్యలో నెమ్మది లేదు, ఎల్డర్స్కి నెమ్మది లేదు, సేవకులకి నెమ్మది లేదు. నెమ్మది లేని కారణం చేత మనం నెమ్మది లేకుండా ఉండేది కాకుండా వేరే వాళ్ళకి కూడా నెమ్మది లేకుండా చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు నాకు కూడా చేస్తుంటారు బయట, బ్రదర్ పదం. అలాంటి వాళ్ళని చూస్తే బాధేసి అయ్యో ఎంత మాయకంగా ఉన్నారు. ఈ లోకమే శాశ్వతం కాదు కదా. నాకేమో సగం జీవితం అయిపోయింది, 30 కూడా అయిపోయింది, క్వార్టరే ఉండేది, ఇంకా పావుభాగమే ఉండేది. ఇంకా పదం అంటే ఎక్కడికి పైకా? రావడం ఆలస్యమే, పోవడం ఆలస్యమే, రావడం ఆలస్యమే, పోవడం ఆలస్యమే. ఇలాంటి సహవాసం ఇంకెక్కడ దొరుకుతుంది? ఎన్ని లక్షలు ఇస్తే దొరుకుతుంది, ఎన్ని డబ్బులు ఇస్తే దొరుకుతుంది, తర్వాత ఏం చేస్తే దొరుకుతుంది? దేవుని జనమా, యేసు సన్నిధిలో దైవ సన్నిధిని అనుభవిస్తూ ప్రజలతో కలిసి
దావీదు వలె ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. పీస్ ఆఫ్ గాడ్, దైవ సమాధానం. రెండవది చూస్తాం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. 2 Samuel chapter 7 verse 4. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నాతానుకు ప్రత్యక్షమై. నాతాన్ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. సరే, నేను ఈ మాట చెప్తున్నందుకు వేరే అనుకోద్దండి. ఎవరికైనా పెళ్ళి కొడుకు పుట్టింటే ఏం పేరు పెట్టుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటే బహుశా ఈ పేరు మీరు ట్రై చేయొచ్చు. నాతాన్, గిఫ్ట్ ఆఫ్ గాడ్, ప్రవక్త. అంత సామాన్య సాదాసీద ప్రవక్త కాదు ఆయన, దావీదు లాంటి వాడికే ప్రవక్త. మీరు ఊహించండి, దావీదు ఒక ప్రవక్త, ఆయనకు తెలియని వాక్యం నాకు తెలిసి ఏమి లేదనుకుంటా. అయితే అలాంటి వ్యక్తికే, దావీదుకే ప్రవక్తగా ఉన్నాడు నాతాను దావీదు జీవితంలో కనీసం 5 సార్లు కనిపిస్తాడు, తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. సాధారణంగా మనము మంచోడిని అంటే ఆత్మీయంగా మనల్ని హెచ్చరించే వారిని ఇష్టపడం. ఆత్మీయంగా ఏం లేకపోయినా మనకు కవరేజ్ ఇచ్చేవాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు అంటే మనకి చాలా ఇష్టం. ముఖస్తుతి చేయుట బైబిల్లో రాయబడింది, యోబులో అనుకుంటా. ముఖస్తుతి చేయటం నాకు చేత కాదు, ఆయనకి, మనకు అదే చేత అయ్యేది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అలాంటి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన దావీదు, నాతాన్ లాంటి వాడు ఆయనతో గద్దింపు మాటలు మాట్లాడినా అంగీకరించినాడు. దావీదుకి నాతాన్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎవడైనా నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు పోయి నువ్వు పొరపాటు చేస్తున్నావు చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందంటారా? ఒక్క నాతాన్ లాంటి వాడికే ఉంది. నాతాన్ అంటే దావీదుకి ఎంత ఇష్టం అంటే, దావీదు కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పేరు నాతాన్ అని పేరు పెట్టుకున్నాడు. ఎవరన్నా అలాగే పెట్టుకుంటాం, పీడ కళ ఇది. మళ్ళీ ఆయన ఎందుకు మనకు గుర్తొస్తాడు పూటికి మాటికి అని మనం అనుకుంటాం. నాతాను దావీదు జీవితంలో కనీసం 5 సార్లు కనిపిస్తాడు. మొదటిసారి దేవుని మందిరం యొక్క నిర్మాణం విషయంలో దావీదు యొక్క మనస్సు కలవరపడిపోయింది. నేను దేవదారు వృక్షాలతో నిర్మించబడిన ఇంట్లో ఉన్నాను కదా, నా దేవుని మందిరము లేదా మందసము తెరల మధ్యలో ఉంది కనుక నాతాన్ని పిలిపించి ఏం చేయమంటావు అంటే, నాతాన్ అన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా చెయ్యి. మనకు అలాగ ఎప్పుడైనా దేవుడు చెప్పాడా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు తోచిందంతా చేయని? మనకేం చెప్తుంటాడంటే, నేను చెప్పిందే నువ్వు చేయి, నీకు ఇష్టమైంది చేయొద్దని. ఎందుకంటే మనం చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. కానీ దావీదు దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత, నాతాన్ని పంపించిన తర్వాత ఆధ్యాత్మికమైన విధానంలో దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. నీకు తోచిందంతా చెయ్యి అంటే, దేవుని యొక్క మందిరాన్ని సిద్ధం చేయటానికి మందసాన్ని తీసుకుని వచ్చి దాన్ని దేవుని మహిమతో నింపటానికి అవసరమైన సామగ్రి అంతటిని సిద్ధపరచడానికి దావీదు పూనుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. ఇక్కడ ఒక పేరు పెడదామా, ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రవక్త. మనకు కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలా. మెంటర్స్ అంటాం వీళ్ళని. మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేవారు, పరిచయం చేసేవారు, వాక్యాన్ని బోధించేవారు, ధైర్యపరిచేవారు, ప్రార్థించేవారు. ఆయా కష్ట పరిస్థితుల్లో మనతో పాటు ఉండి మనల్ని ప్రోత్సహించే నాతాన్ లాంటి మెంటర్స్ మనకు కావాలి. ఈ దినాల్లో విచిత్రం ఏంటంటే, ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి ఆధ్యాత్మికమైన విధానంలో మన విషయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మేలు కంటే నష్టం ఎక్కువ కలగటానికి అవకాశం ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని దుస్థితిలో ఇది నా క్రైస్తవ సంఘం ఉందంటే తప్పంటారా? దావీదు దినాలు అలాగలేదు. దావీదు నాతాను నమ్మాడు, నాతాను దావీదుని నమ్మినాడు. ఇద్దరు కలిసి దేవుని నమ్మినారు. ఆ కారణం చేత ఆ ఇద్దరి కాంబినేషన్లో దేవుడు చేసిన అద్భుతాలు మానవ చరిత్రలో అలాగే మిగిలిండిపోయాయి. మందసం తీసుకురాబడింది, దేవుని మహిమ వచ్చింది. దావీదు దేవుని మందిరం కొరకైన స్థలాన్ని, సామాగ్రిని సిద్ధం చేసినాడు. దావీదు గర్భంలో నుండి బయటకు వచ్చిన సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి వినియోగించుకున్న సంగతి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మనకు అలాంటి వాళ్ళు ఉన్నారా? అందరు ప్రవక్తలు కాదు, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రవక్తలకు కొంతమంది ప్రవచించినారు. సౌలు కూడా ప్రవచించినాడు, ఆయన కూడా ప్రవక్త ఉందమ్మా ఏంటి? ప్రవచించిన వాళ్ళంతా ప్రవక్తలు కాదు, వాక్యం చెప్పేవాళ్ళంతా ప్రవక్తలు కాదు. ఎవరు వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో, నాతన వల్లే దైవత్వం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు వాస్తవమైన ప్రవక్తలని వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది. అలాంటి వారిని మనం మాదిరిగా పెట్టుకుని దైవ సన్నిధిని ఆపేక్షిస్తూ వారి ద్వారా ఆత్మ సంబంధమైన పురుకొల్పు ప్రోత్సాహంలోనికి వచ్చి యేసు వలె మనం జీవించాలని ప్రభువు కోరుతున్నాడు.
మూడోది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 2 Samuel chapter 7 verse 11. నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగజేసేది. ఆ తర్వాత కింద సంగతులు మనం చూస్తాం. దీనికి ఒక పేరు పెడదామా? ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఈ సంతానం అనే వాగ్దానమే కాకపోవచ్చు, మనకు కూడా చాలా వాగ్దానాలు ఇచ్చినాడు. కొంతమంది ఈ సంవత్సరం ఏం వాగ్దానం వచ్చిందో వ్యక్తిగతమైందో కుటుంబంది మర్చిపోయి ఉంటారు. ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇంట్లో ఎతక్కున్నా కనిపించలేదు బ్రదర్, బైబిల్లో కూడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ రోజే భవిష్యం మందిరంలోనే పడిపోయిందేమో, ఇంకోటి వెళ్ళి తీసుకుందామంటే అప్పటికే వాగ్దానాలు పెట్టడం మానేసారు. అందుకనే ప్రార్థన చేయండి బ్రదర్. ఏం ప్రార్థన చేస్తాం పడిపోయిన తర్వాత? అలాంటి వాళ్ళు భవిష్యత్తు చాలామంది ఉన్నారు. దేవుడు అబద్ధమాడ నేరని వాడు. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడాడు. దావీదు అన్నాడు, నీ నోట్లో నుండి బయటకు వచ్చిన మాట నువ్వు మార్చజాలవు. దేవుడు అన్నాడు, నా నిబంధన నేను మార్చజాలను. అపోస్తలుడైన పౌలు తీతుకి రాస్తున్నాడు 1వ అధ్యాయంలో, అబద్ధమాడ నేరని దేవుడు. గాడ్ దట్ కెన్ నెవర్ లై. ప్రాణాపాయం వచ్చిన అబద్ధమాడని వాడు సత్యవంతుడు కాక తీరడు. ఆయన వాగ్దానం చేసిన తర్వాత ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడైనాడు. బైబిల్లో 8,000 పైచిలకు వాగ్దానాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసిన, ఇస్సాకుకు చేసిన, యాకోబుకు చేసిన, మోషేకి చేసిన, యెహోషువకు చేసిన, దావీదుకు చేసిన, హన్నాకు చేసిన, ఏ వ్యక్తి ఏ సామాన్యమైన వ్యక్తికి ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు ఆయన కట్టుబడి ఉన్నాడు. బహుశా నీవు కూడా వాగ్దానాల మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మనకిచ్చిన వాగ్దానాల మీద కూడా కట్టబడి ఉన్నాడన్న సంగతి మరచిపోవద్దు. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు. ఈ వాగ్దానాలు చేస్తున్నప్పుడు రకరకాలుగా మనకు కూడా అనిపిస్తుంది. వాగ్దానాలకు భిన్నంగా మనకు జరుగుతుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటే, స్వస్థత కావాలంటే మొదటి రోగం రావాలి కదా. మనమేమనుకుంటామంటే ఉన్న రోగం బాగైతే చాలు అనుకుంటాం. అట్టు కాదు, కొత్తది వస్తుంది. ఉన్నవాడితో పాటు కలిసి వస్తూ ఉంటాయి. కనుక వాగ్దానం యొక్క నెరవేర్పు రావాలంటే, నీవు కన్నీరు విడిచొట్టు నేను చూచిత్తునే అంటే ఇప్పటిదాకా ఏడ్చిన ఏడుపు కాదు, ఇప్పుడు కొత్త ఏడుపు వస్తుంది, కొత్త కారణాలు వస్తాయి. కనుక నేను నిన్న ఘనపరచ మొదలు పెట్టేదనంటే ఇంతదాకా ఘనహీనంగా ఉన్నది కాదు, ఇప్పుడు కొత్త ఘనహీనత వస్తుంది. ఆయన ఘనపరచన ఆరంభించాలనుకుంటే బహుశా ఇలాంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఆయన పరిచయంలో మనం ముందుకు సాగి వెళుతున్నప్పుడు ప్రభు మనకంటే ముందుగా ఈ మార్గంలో వెళ్ళాడు కనుక ఆయన మార్గంలో వెళుతున్న మనల్ని కూడా ఆయన భద్రపరిచి కాపాడటానికి సమర్థుడు. దావీదు యొక్క జీవితంలో అదే ఉన్నాయి. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తా, నీ తర్వాత నీ కుమారుడి సింహాసనం మీద ఉంటాడు, తరతరములో నిత్యము రాజ్యము నీ ఇంట్లో నుండే వస్తుంది. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన యేసు ప్రభుని గురించి ఇరుగు పొరుగు సంబోధించేటప్పుడు ఇలాగన్నారు, దావీదు కుమారుడా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఎవరు? దావీదు కుమారుడైతే దావీదు పొందిన ఆశీర్వాదం ఎంత ఇంత అంత అంత చెప్పే అంత. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మించిన ఆశీర్వాదం ఇంకే మనుషుడు ఎక్కడ పొందగలడు? దావీదు దగ్గరికి వెళితే, దావీదా నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండనట్లు ఆశీర్వదించము, నీవు ఆశీర్వదించిన ఎడలే నెట్టనిటికి ఆశీర్వాదమని ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు నేనే నీ గర్భాన్ని పుడతా, ఇష్టమేనా? లోకరక్షకుడు దావీదు వంశములో జన్మించి ఈ భూమి మీద మానవ కోటిని రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురావటానికి సంకల్పించాడు. లోకంలో రకరకాల పరిశోధనలు, తర్వాత రోగాలు, బాధలు, కన్నీరు, వేదన ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ యేసు ప్రభు యొక్క సిలువ మనకు మార్గం. దీని మధ్యలోనే బయట యూకే నుండి వచ్చిన ఇదే మాసంలోనే అనుకుంటా. ఆ తర్వాత చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, అంటే తీవ్రమైన ఒత్తిడి, ప్రయాణాలు, పరిచర్య, బాధ్యతలు, ఇవన్నీ. ఎంత ఒత్తిడి ఉంటే ప్రతి వారము కొన్ని అంశాలు ఇవ్వాలా, ఆయా ప్రత్యేక కోడికల కొరకు దాని కొరకు సిద్ధపరచబడాలా, అలాగే ప్రయాణం చేయాలా, రాత్రి ప్రయాణం చేయాలా, సరిగా నిద్ర పట్టట్లేదు. ఈ మధ్యలోనే ఛత్తీస్గఢ్ అడవుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావు.
ఏమైపోయినా దిక్కులేదు అన్నోళ్ళు ఉంటారు అక్కడ. అర్థమైందా మీకు నేను చెప్పే మాటలు? ఇంత విపరీతమైన ప్రయాణాల్లో అక్కడే ఒక ఆదివారం ఇలాగ అయిపోయిన తర్వాత సాయంకాల కూడికల్లో పాట పాడుతున్నారు. చివరికి వర్తమానం అయిపోయిన తర్వాత పాట, ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలని. అప్పుడు నాకు తెలియకుండా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, నా పాదాలు పూర్తిగా ఖండమైనట్లున్నాయి. చాపుకోవటానికి రాదు, నిలబడటానికి రాదు, నడవటానికి రాదు. ఇంత విస్తారంగా ప్రయాణాలు, విస్తారంగా నిలబడ్డం ప్రభు, నా పాదాలు ఇలాగైపోయినాయి. ప్రభు సేవలోని కష్టాలు ఇంత తీవ్రంగా ఉంటాయా అని నేను అనుకుంటుంటే, నాకు ప్రభు ఏం జ్ఞాపకం చేసినాడంటే, నువ్వు ఏసీ కారులో తిరుగుతున్నావు, ఏసీ రూముల్లో ఉన్నావు, ఏసీ ట్రైన్లో తిరుగుతున్నావు, పుల్పిట్ మీద కూడా కార్పెట్ వేస్తున్నారు, అయినా నీ పాదాలు చాలా వాపులు వచ్చి నొప్పులు వచ్చి బాధపడుతున్నా. నా పాదాలు ఏమయ్యాయో తెలుసా? నీ పాదాలకు చెప్పులు ఉన్నాయి, నా పాదాలకు చెప్పులు లేవు. నీ పాదాలు వేరువేరుగా ఉన్నాయి, నా 2 పాదాలు సిలువలో కలిపారు. నీ పాదాలకు మేకులు కొట్టలేదు, నా పాదాలకు సిలువలో మేకులు కొట్టారు. నీ పాదంలో నుండి చెమట వచ్చింది, నా పాదాల్లో నుండి రక్తం వచ్చింది. ఇది సిలువ మార్గం. అప్పుడు నేను అన్నాను, ప్రభువా, ఇదే మీరు కోరుకునే పరిచర్య అయితే నేను అపాత్రుడును, పాపాత్ముడను, నన్ను దాటిపో. డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ఏ సిన్ఫుల్ పర్సన్. మన చేతులు, మన కాళ్ళు, మన దేహము, మనకు సంబంధించినవన్నీ యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిక లేనివి, బలహీనమైనవి, కనీసం పోల్చడానికి కూడా వీలు లేనివి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించడానికి పిలువబడిన మనము ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవమని గుర్తించిన వారమై, ఈ లోకంలో సేవలో కలిగే బాధలు, వేదనలు, కృంగదలు, అవమానాలు, నిందలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, బంధకాలు, పరిస్థితులు అన్నింటిలో జవాబు ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఒక పాట కూడా ఉంది, సిలువను చూడగానే సమసిపోయాను నా బాధలు ఇలా. మన వైపు మనం చూసుకుంటే బాధలు ఎక్కువైతాయి. ఈ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చేతుల నొప్పులు వచ్చినాయి, గుండె నొప్పి వచ్చింది, రకరకాల నొప్పులు వచ్చినాయని మన వైపు మనం చూసుకుంటే బాధలు ఎక్కువైతాయి. అయితే మన వైపు కాకుండా సిలువలో వేలాడిన లోకనాథుడైన యేసు వైపు చూచినప్పుడు మన సమస్యలన్నీ సమసిపోతాయి. అదే ఆయన మనకు చేసిన వాగ్దానం. 4వ చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2 Samuel chapter 7 verse 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిను, ఇలాగూ ప్రార్థన చేసిను. ఆయన ప్రార్థన ఎలాగ చేశాడు చూడండి. అలాగ మనం దృష్టి పెట్టి అలాంటి ప్రార్థన నేర్చుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేకపోయాము అన్నది విచారకరమైన సంగతి. దావీదు లాంటి భక్తుడు ఎలాగ ప్రార్థన చేసినాడో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు. ప్రేయర్ అంటు గాడ్, దేవునికి ప్రార్థన చేయుట. ప్రార్థన మానొద్దండి, విసిగిపోవద్దు, సూలిపోవద్దు, అలిసిపోవద్దు. నేను ఈ మాటలు మీరు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ ప్రార్థన చేసి చేసి కన్నీరు కార్చి కార్చి కళ్ళల్లో నీళ్ళన్నీ ఆవిరైపోయాయి, ప్రార్థన చేయటానికి ఓపిక కూడా రావట్లేదు, విసిగిపోయాం, మా ప్రార్థనలకు జవాబు లేదు, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలా, ఇంకెంతకాలం నిరీక్షణ కలిగి ఉండాలా? బైబిల్ సెలవిస్తుంది, విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన స్వభావిస్తాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి, ఆయన చూస్తూనే ఉన్నాడు. దీనిలో మొర ఆయన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయడం మానేశారా? బైబిల్ చదవడం మానేశారా? మందిరానికి రావడం మానేశారా? యేసు ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం మానేశారా? ఇదే ఆఖరి అనుకుని బహుశా ఇక్కడికి వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకిచ్చే పురికొల్పు ఏంటంటే, మానొద్దు, సహవాసం మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు, ఆరాధన చేయడం మానొద్దు, ప్రభుని స్తుతించడం మానొద్దు. యోబు యొక్క తీర్మానము, ఒంటరిగా వచ్చినా ఒంటరిగా వెళుతున్నా, అప్పటిదాకా నేను స్తుతించకుండా నేను ఉండలేను. యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ ఆధ్యాత్మికమైన అనుభవంలో క్రైస్తవుడు జీవించడానికి పూనుకున్నప్పుడు
వరాల జల్లు, ఆశీర్వాద మేఘము ఆ వ్యక్తి మీద కుమ్మరించబడి ఆధ్యాత్మికమైన మాదిరిగా ఉండటానికి అవకాశం ఉందని బైబిల్ చరిత్ర మనకు ఘోషిస్తుంది. 4 విషయాలు ఇప్పటిదాకా మనం చూసినాం. మొదటిది పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానము లేదా నెమ్మది. రెండోది ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రవక్త. మనకు కూడా ఇలాంటి మెంటర్స్ కలిగి ఉండడం అవసరం. కొన్నిసార్లు మెంటర్స్ కలిగి ఉన్నప్పుడు ఇతరులు హేళన చేస్తారు. పలానా వాళ్ళ మీకు మెంటర్స్, పలానా వాళ్ళ వాక్యం ఏంటుంటారా అని హేళన చేస్తూ ఉండవచ్చు. బట్ నాతాన్ లాంటి భక్తులు మన దగ్గర లేకపోవచ్చు. అయితే ఈ కాలంలో మన అక్కర కొలిది ప్రభు మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారన్న సంగతి మర్చిపోకూడదు. మూడవది ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు ఆధారపడి ప్రార్థన చేసి పొందాలని మనవి చేయబడుతున్నాం. 4వది ప్రేయర్ అంటు గాడ్, దేవునికి ప్రార్థన చేసినప్పుడు జవాబిస్తాడు. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. 2 Samuel chapter 7, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. ఇందాక మనము దావీదు యొక్క కోరిక చదివాము. 29, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దాన్ని ఆశీర్వది. నీ సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మనం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. భూమి మీద ఉన్న పరలోకములో ఉన్న ఆయన సన్నిధి పరాకాష్ఠ, అంతకు మించిన పరాకాష్ఠ ఇంకేమీ లేదు. ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవితంలో ప్రభువు మనల్ని అలాగ సిద్ధపరచి దేవుని హృదయానుసారులైన వ్యక్తులుగా తీసుకురావాలని కోరుతున్నాడు. అందుకే 118వ కీర్తనలో మనం చూసాం 26వ వచనంలో, దేవుని మందిరంలో నుండి మేము మిమ్మల్ని ఆశీర్వదించేదాము. ప్రభు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేసిన కారణం చేత దేవుడు దావీదును ఆశీర్వదించి అచంచలమైన ధీరోదాత్తమైన విశ్వాస వీరుడిగా సిద్ధపరిచినాడు అన్న సంగతి క్రైస్తవ లోకానికి పరిచయం. మీకు కూడా తెలుసు కదా, ఏ మందిరంలోనైనా దావీదు అనే పేరు లేని వ్యక్తి ఉన్నాడా? జీవితం అలాగ లేకపోవచ్చు, కానీ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నిసార్లు దావీదు ఏ డేవిడు అని అంటాం. దావీదు అని పేరు అంటే ఏ డేవిడ్ నువ్వు అని అంటాం. అంటే అంతమంది ఉంటారు, అంత విస్తారంగా ఉంటారు. ఆ పేరు అంటే ప్రజలకు అంత ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు. ఎందుకంటే దేవునికి హృదయానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. 118వ కీర్తన బహుశా ఆయన చేతిలో నుండి జాలవారిన అపూర్వమైన కళాఖండం అయి ఉండవచ్చు. అదే వాస్తవం. అయితే కొత్త నిబంధనలో మీకు తెలుసో తెలియదు, కొత్త నిబంధనలో కీర్తనలో నుండి అత్యధికంగా సైట్ చేయబడిన కీర్తన 111. ఆ తర్వాత 2వ స్థానంలో 118వ కీర్తన ఉంది. 118వ కీర్తనలో మనందరికీ పరిచయమైన ఒక వాక్యం కనీసం 5 సార్లు కోట్ చేశారు కదా కొత్త నిబంధనలో. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. 5 times ఇట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అలాగ ఒక్కొక్క వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో కూడా సైట్ చేసిన తీరు మనం చూస్తే, ఆధ్యాత్మికమైన విషయంలో దావీదు భక్తుడు దూరదృష్టి కలిగిన వాడై దేవుని ద్వారా ఈ దర్శనము, ఈ ప్రత్యక్షత పొందినవాడై కొత్త నిబంధనలో జరగబో సంగతులన్నింటినీ పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా మెస్సీ అయిన యేసునాథుడు క్రీస్తు యొక్క సంగతులన్నీ నిగూఢపరిచి రాసినాడంటే తప్పంటారా? ఈ 5 విషయాల్లో మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన సంగతి ఏంటి? దావీదును ఆశీర్వదించిన దేవుడు ఇది మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దావీదు దేవుడు, దావీదు మనకు భౌతికంగా లేకపోవచ్చు, కానీ దావీదు దేవుడు మనతో ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుండి నీవు పోవద్దు అని ప్రార్థన చేయగలడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు పాపాలు క్షమించి జీవితాన్ని మార్చి హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన విషయంలో ఉన్నతమైన శిఖరంలో ప్రవేశింప చేయాలని దేవుని అనాథకాల సంకల్పం. ఈ ఆశీర్వాదం లేక మగ్గిపోయావా? నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్నావా? పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు అంటే పరిచయం లేకుండా నీకిష్టమైన విధానంలో ఈ లోకంలో కొనసాగుతూ దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆ సిలువను నిరాకరించి తృణీకరిస్తూ ఉంటే జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది, మనుషుల హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దానిని గ్రహించగలవాడెవడు? యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నా, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు. యేసుప్రభు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను.
ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు పాపల రక్షకుడు శిలువలో మన కొరకే తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఈ లోకం విడిస్తే పరలోకం పాతాళం 2 లోకాలు ఉన్నాయి. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనొచ్చు, నువ్వేం చూసి వచ్చినావా అని. చూడండి, బైబిల్లో రాయబడింది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. కనుక అలాంటి ధన్యుల యొక్క జాబితాలో ప్రభు మనల్ని తీసుకురావాలని కోరుతున్నాడు. యేసు ప్రభుని ఎరగకుండా ఈ స్థలంలోనికి వచ్చింటే యేసు ప్రభుని అంగీకరించడం కంటే మించిన ఆశీర్వాదం లేదు. ఖాళీగా వెళ్ళిపోకుండా రక్షణార్థమైన యేసును అంగీకరించాలని ప్రేమ చేత మనవి చేస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. దుఃఖంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఏడుపులో ఉన్నావా, అప్పుల బాధలో ఉన్నావా, చెరలో ఉన్నావా, బందీగా ఉన్నావా, ఎవరు విడిపించలేని భయంకరమైన రోదనకరమైన స్థలంలో ఉన్నారా? నా జీవితం ఇంతేనా, నా బతికింతేనా, నేను ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా భర్త ఇంతేనా, నా భార్య ఇంతేనా, నా భవిష్యత్తు ఇంతేనా, నాకు ఉద్యోగం రాదా, పెళ్లి కాదా, పిల్లలు గారా, సేవ విస్తరించదా, పంటలు పండవా, అప్పులు తీర్చబడవా, రోగం బాగాదా, కుటుంబం ఆశీర్వదించబడదా? దావీదు దేవా ఎక్కడున్నావు? దావీదు ఎక్కడున్నాడో ఇది నా యేసుక్రీస్తు ప్రభువు మనతో పాటు ఉండి, దావీదు లాంటి భక్తులు మనం కాకపోయినా దేవుడు తన స్వభావానికి విరోధమైంది ఏమీ చేయడు గనక నజరేయుడైన యేసు నామమున నీ పాపాలు క్షమించబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీ కన్నీరు తుడవబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీవు నీతిమంతుడుగా తీర్చబడుదువుగాక. నజరేయుడైన యేసు నామమున నీ రోగము తొలగించబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీ అప్పులు తీర్చబడునుగాక. నజరేయుడైన యేసు నామమున నీ పరిచర్య వృద్ధి పొందునుగాక. కన్నీటితో విత్తి సంతోషగానంతో పంట కొయ్దువుగాక. నీవు ఆశీర్వాదం నందుదువుగాక. ఘనకార్యములకు పూనుకొని విజయం పొందుదువుగాక. దేవుని రాజ్యంలో ప్రవేశింతువుగాక. దావీదు వలె ఆశీర్వాదంలోనికి తీసుకురాబడి తరతరములకు ఆశీర్వాద కారణముగా ఉందవుగాక. యేసు నీకొద్దా? జవాబేంటి?